హాయ్ ఫ్రెండ్స్, యూ వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం ఇవాళ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎగ్జామ్లో డైరెక్ట్గా వచ్చే క్వశ్చన్లు మనకి స్పెషల్గా ఉన్నాయి, రెండు చూద్దాం. సో ప్రపంచ ఆహార బహుమతి, సో ఫుడ్ ప్రైజ్ అంటాం కదా, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అంటాం. సో దీని గురించి డిస్కస్ చేద్దాం. శక్తి తుఫాన్ ప్రజెంట్ చూస్తున్నాం కదా, తుఫాన్ బీభత్సం చేస్తోంది కదా, దాని గురించి చూద్దాం. అసలు ఎవరు ఏంటి అనేది చూద్దాం. దాని గురించి 10 సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసా. ఆల్రెడీ మనం గోల్డెన్ వీసా గురించి మాట్లాడుకున్నాం. ఇది బ్లూ రెసిడెన్సీ వీసా. ఏ దేశం అనేది చూద్దాం, ఓకేనా. సో వన్ బై వన్ మూవ్ అవుదాం. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వన్, ప్రపంచ ఆహార బహుమతి. ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ చాలాసార్లు అడిగాడు. అనౌన్స్ చేసిన ప్రతిసారి ఖచ్చితంగా కనిపిస్తుంది. అందులో ఈసారి ఒక విమెన్కి వచ్చింది కాబట్టి కన్ఫామ్గా మనం ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఈవిడ మనకి మెరియాంగెలా హంగ్రియా, బ్రెజిల్కి చెందిన మైక్రోబయాలజిస్ట్ అనమాట. ఈవిడ ఇక్కడ కనిపిస్తున్నారు కదా మనకి, ఈవిడ మైక్రోబయాలజిస్ట్. ఈవిడికి మనకి ఈ సంవత్సరానికి 2025 సంవత్సరానికి ప్రపంచ ఆహార బహుమతిని ప్రదానం చేయడం అంటే అనౌన్స్ చేయడం జరిగింది. ఈవిడికని అనౌన్స్ చేయడం జరిగింది. జనరల్గా ఈ ఆహార బహుమతి అని దేనికి ఇస్తారు అంటే, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ దేనికి ఇస్తారు అంటే, వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఎరువులు వాడకం తగ్గించి, అంటే రసాయన ఎరువులు ఉంటాయి కదా, వాటి వాడకం తగ్గించి మనం ఆహారానికి సంబంధించిన ఏవైనా ఉత్పత్తి పెంచిన, ఎరువుల సంబంధంతో పక్కన పెట్టిన ఉత్పత్తి పెంచిన, దేనిది ఆహార ఉత్పత్తి పెంచిన, లేదా ఏదైనా భూమిలో ఏవైనా ఉపయోగపడని ఖనిజాలు, మొక్కకు ఉపయోగపడని ఖనిజాలని, లేకపోతే మొక్కకు ఉపయోగపడని ఏవైనా రసాయనాలు ఉంటే వాటిని, అవి ఉన్నా కూడా వాటి స్థాయిని తగ్గించి మొక్కల ఎదుగుదలకు కనుక ఎవరైనా ప్రోత్సాహాన్ని ఇస్తే అలాంటి వాళ్ళకి ఈ బహుమతిని ప్రదానం చేస్తూ ఉంటారు. అయితే ఇది జనరల్గా ఏంటి అని అంటే, నాణ్యత, పరిమాణము, తర్వాత అందుబాటు. ఆహార నాణ్యతను పెంచాలి, ఆహార పరిమాణం పెంచాలి, లేదా ఆహార అందుబాటును పెంచాలి, లేదా అనొచ్చు, లేదా ఈ మూడింటిని మీద ఫోకస్ చేయాలి. ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఆహార నాణ్యతను, స్టాండర్డ్స్ని, క్వాలిటీని పెంచడం, ఆహార క్వాంటిటీ ఎక్కువ మోతాదులో పండించే విధంగా చేయడం కానీ అవ్వాలి, లేదా అది ఆ ఆహారాన్ని తయారు చేసిన లేదా ఉత్పత్తి చేసిన ఆహారాన్ని ఎక్కువ మందికి అందుబాటులో ఉండే విధంగా చేస్తే అలాంటి వాళ్ళని గుర్తించి ఈ బహుమతిని ప్రదానం చేస్తారు. దట్స్ అ స్పెషాలిటీ. అయితే దీనికి చాలా చారిత్రక నేపథ్యం కూడా ఉంది దీనికి. సో మైక్రో గ్రీన్ రెవల్యూషన్, ఈవిడ స్పెషాలిటీ ఏంటి అని అంటే, బ్రెజిల్లో ఈవిడ మైక్రో గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొచ్చారు. మైక్రో గ్రీన్ రెవల్యూషన్ ఏంటి ఇక్కడ ఈవిడ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఎరువులను వాడకుండా, అంటే రసాయన ఎరువులను వాడకుండా పంట దిగుబడిని ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద ఈవిడ రీసెర్చ్ చేశారు. మైక్రో గ్రీన్ రెవల్యూషన్ మనం విన్నాం. నార్మన్ బోర్లాగ్ ప్రపంచవ్యాప్తంగా ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం. ప్రపంచవ్యాప్తంగా నార్మన్ బోర్లాగ్, భారతదేశానికి ఎంఎస్ స్వామినాథన్ అనుకుంటాం కదా. సో మైక్రో గ్రీన్ రెవల్యూషన్ ఇన్పుట్ కాస్ట్ తగ్గించే విధంగా, అంటే మనం పంట పండించడానికి ఏదైతే మనకి ఇన్పుట్ కాస్ట్ ఉంటుందో, పంట పండించడానికి అయ్యే ఖర్చు ఇన్పుట్ కాస్ట్, పంట ఉత్పత్తి అయ్యి మార్కెట్ చేసిన తర్వాత వచ్చేది అవుట్పుట్ కాస్ట్. సో ఇన్పుట్ కాస్ట్ని తగ్గించాలి. ఎప్పుడు ఇన్పుట్ కాస్ట్ తగ్గిస్తే ఏమవుతుందంటే, పంట ఒకవేళ తక్కువ పండినా, ఏదైనా చీడపీడలు వచ్చినా, వర్షానుకూల పరిస్థితులు అంటే వాతావరణ అనుకూల పరిస్థితులు లేకపోయినా కూడా రైతుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి వాటిని దృష్టిలో ఉంచుకొని ఈవిడ ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్టే మైక్రో గ్రీన్ రెవల్యూషన్. క్వశ్చన్ ఎలాగైనా అడగచ్చు. మైక్రో గ్రీన్ రెవల్యూషన్ అనే పదాన్ని రీసెంట్గా ఏ కంట్రీకి చెందిన పర్సన్ వాడారు అని అంటారు, ఎవరు ఉపయోగించారు అంటాడు ఆ కాన్సెప్ట్ని. ఈవిడ బ్రెజిల్కి చెందిన ఆవిడ దీన్ని అప్లై చేశారు. సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈవిడికి ఈ బహుమతిని అనౌన్స్ చేయడం జరిగింది అనమాట. దట్స్ అ పాయింట్. రసాయన ఎరువుల వాడకం తగ్గించడానికి మెయిన్ ఈవిడ తోడ్పాటు అనమాట. ప్రపంచ ఆహార బహుమతి ఏదైతే ఉందో దీన్ని మనకి అందించేది ఎవరంటే, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ప్రపంచ ఆహార కార్యక్రమం. ఈ ఆహార కార్యక్రమానికి సంబంధించిన ఫౌండేషన్ మనకి అమెరికాలో ఉందన్నమాట. ఇది ప్రదానం చేస్తూ ఉంటుంది ప్రతి సంవత్సరం. సో దీని స్థాపన ఎప్పుడు అంటే, దీన్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1986లో. 1986 నుంచి ఈ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని మనకి ఇస్తున్నారు. వరల్డ్ ఫుడ్ ప్రైజ్ని అంటే దాన్ని స్థాపించింది 1986లో. ఏది రెవల్డ్ ఫుడ్ ప్రైజ్. ఎవరు అంటే నార్మన్ బోర్లాగ్ తెలుసు కదా. నార్మన్ బోర్లాగ్ని ప్రపంచ గ్రీన్ రెవల్యూషన్కి ఆయన్ని ఫాదర్గా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ వరల్డ్ గ్రీన్ రెవల్యూషన్ అంటారు. హరిత విప్లవం కదా. సో ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అంటారు. ప్రపంచ హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్.
నార్మన్ బోర్లాగ్ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అనమాట. ఆయన దీన్ని స్థాపించడం జరిగింది. ఆయన పేరు మీదుగా ఎవ్రీ ఇయర్, అంటే ఆయన పేరు మీదుగా అంటే ఈ అవార్డుని ఎవ్రీ ఇయర్ ప్రదానం చేస్తూ ఉంటారు. ఆయన ఫండ్స్ ఆయనే అనమాట. మొదటి ప్రైజ్ని ఎవరికి ఇచ్చారు అంటే, మొదటి అవార్డుని దీనికి ఎవరికి ఇచ్చారు అంటే భారతదేశ హరిత విప్లవ పితామహుడైన ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చారు. ఈ మొదటి అవార్డుని ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చారు 1987లో. దీని కింద $5 లక్షల నగదు బహుమతిని ఇస్తారు. $5 లక్షల నగదు బహుమతి ఇస్తారు. అది దీని స్పెషాలిటీ. సో కన్ఫామ్గా అడుగుతాడు, 100కు 100% మీరు రాసి పెట్టుకోండి. రేపు రాబోయే డిఎస్సి ఎగ్జామ్ అయినా పీసీ మెయిన్స్ అయినా ఖచ్చితంగా కనిపించే క్వశ్చన్ ఇది. 100కు 100% కనిపించే క్వశ్చన్. ఓకేనా? ఏ దేశం అని అడగచ్చు, లేదా ఈవిడ పేరు అడగచ్చు, లేదా మనకి మొదటిది ఎవరికి ఇచ్చారని అడగచ్చు. ఎంఎస్ స్వామినాథన్కి ఇచ్చారు. మైక్రో ఇరిగేషన్, మైక్రో గ్రీన్ రెవల్యూషన్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిన వ్యక్తి ఈవిడ. ఏ దేశం? బ్రెజిల్ అనుకున్నాం. దట్ ఇస్ అ పాయింట్. నెక్స్ట్ మనకి వెళ్దాం. శక్తి తుఫాన్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి తుఫాను. ఇది భీకరంగా అఫీషియల్గా వీళ్ళు అనౌన్స్ చేసింది. బంగాళాఖాతంలో 16 నుంచి 22 ఈ మధ్య 16 నుంచి 22 మధ్య స్వల్ప తీవ్రత ఉంటుందని, తర్వాత నెక్స్ట్ 23 నుంచి 28 దాకా ఈ మన అరేబియా మహాసముద్రం నుండి దీని తీవ్రత పెరుగుతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఫస్ట్ ఫేజ్ వచ్చేటప్పటికి ఇది బంగాళాఖాతంలో స్వల్ప తీవ్రత. అరేబియన్ ఓషన్కి వచ్చేటప్పటికి 23 నుంచి 28 దాకా తీవ్ర స్థాయిలో ఉంటుంది. అయితే కొన్ని రాష్ట్రాలు, ఒడిస్సా ఒకటి, పశ్చిమ బెంగాల్ ఒకటి, ఈ 2 రాష్ట్రాల మీద దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది ఫస్ట్ ఫేజ్లో అనమాట అని పేర్కొనడం జరిగింది. ఎవరు? ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనమాట. మనకి ఢిల్లీలో ఉంది కదా ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, అది అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కోస్టల్ రీజియన్స్ ఒడిస్సా ఒకటి, వెస్ట్ బెంగాల్, వీటిలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బాగా తీవ్రమైన గాలులతో కూడిన వర్షం పడుతూ ఉంటుందని అనౌన్స్ చేశారనమాట. దానికి వీళ్ళు ఇచ్చిన పేరు ఏంటి అంటే శక్తి తుఫాన్. పేరేంటి? తుఫాన్ శక్తి లేదా శక్తి తుఫాన్ అనండి. శక్తి తుఫాన్. వీటికి పేర్లు ఇస్తూ ఉంటారనమాట. ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్, అంతర్జాతీయ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఉంటుంది, IMO. వీటికి ఒక సంవత్సరంలో వచ్చే ఈ తుఫాన్లకి వాటికి ముందుగానే పేర్లను ఫిక్స్ చేసి ఉంచుతారు. ఇండియాకి ఈ సంవత్సరం వచ్చిందనుకోండి, ఇండియాలో వచ్చే వాటన్నిటికీ ఏ దేశం పేర్లు ఇవ్వబోతోంది అని. అంటే ఈ పదాలు కూడా వివాదాస్పదంగా ఉండకూడదు. ఏ మత సంబంధమైన కానీ, తర్వాత పోతే కమ్యూనిటీ, క్యాస్ట్కి సంబంధించి ఉండకూడదు. అలాంటి పదాలను ఎంచుకుంటారనమాట. సో ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ అనమాట. వాతావరణ సంస్థ అని పిలుస్తాం, అంతర్జాతీయ వాతావరణ సంస్థ అంటాం. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందో నాకు కమెంట్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఎంటిటీ ఇది. ఇంటర్నేషనల్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడుంది అనేది నాకు కమెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూస్తే కొన్ని హై రిస్క్ జోన్స్ ఉన్నాయని కూడా చెప్పారు. దీనికి శక్తి అనే పేరు ఇచ్చింది ఎవరు అంటే, శక్తి అనే పేరు ఇచ్చింది శ్రీలంక అనమాట. శ్రీలంక దీనికి ఈ పేరుని ప్రదానం చేయడం జరిగింది. శక్తి అనే పేరుని శ్రీలంక అనౌన్స్ చేయడం జరిగింది. అలా భారతదేశం కూడా కొన్ని వేరే దేశాల్లో జరిగే వచ్చే తుఫాన్లు, అక్కడ ఉండే టైఫూన్లు, అలా వాటికి కూడా మనం కూడా పేర్లు ఇస్తూ ఉంటాం. అలాగా ఈ పేరుని ఇచ్చింది ఎవరు అంటే శ్రీలంక. ఇంపార్టెంట్ అది కూడా. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఉత్తరప్రదేశ్లో సీడ్ పార్కులు అంటే విత్తన పార్కులు కదా. ఈ విత్తన పార్కులు వీటిని ఉత్తరప్రదేశ్ క్యాబినెట్ రీసెంట్గానే అప్రూవ్ చేసిందనమాట. ఒక 5 చోట్ల పార్కులు ఇంట్రడ్యూస్ చేయాలి అనేది వాళ్ళ ప్లాన్. ఈ సీడ్ పార్కుల వల్ల ఏమవుతుంది అంటే, ఏవైతే మేలైన వంగడాలు ఉంటాయో, మంచి దిగుబడినిచ్చే వంగడాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రొటెక్ట్ చేసి ముందు తరాల వాళ్ళకు కూడా వాటి వినియోగాన్ని, వాటి అవైలబిలిటీని, అందుబాటుని ఉండే విధంగా చేస్తారు. అది దీని మెయిన్ పార్ట్ అనమాట. సో ఉత్తరప్రదేశ్లో సీడ్ పార్కులు 5 ప్లేస్లో కన్ఫర్మ్ చేశారు. 5 వ్యవసాయ జోన్లు ఏవైతే ఉన్నాయో, వ్యవసాయ వాతావరణ జోన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ప్లాన్ చేశారనమాట. వెస్టర్న్ జోన్ 1, పడమర, తర్వాత టెరాయ్ జోన్ ఇది 1, టెరాయ్ జోన్ 2, సెంట్రల్ జోన్ 3, బుందేల్ఖండ్ 4, ఈస్టర్న్ జోన్ 5. వెస్టర్న్, టెరాయ్, సెంట్రల్, బుందేల్ఖండ్, ఈస్టర్న్ 5 జోన్లలో 5 పార్కుల్ని ఇంట్రడ్యూస్ చేయాలనేది వాళ్ళ ప్లాన్. దానికి దాదాపుగా 266 కోట్ల రూపాయలు ప్లాన్ చేసుకుంటున్నారు. 5 జోన్లు. తర్వాత దీని ద్వారా 21,000 పైగా జాబులు కూడా వస్తాయని కూడా చెప్తున్నారు. అయితే మొదటిది ఎక్కడ అంటే, ఫస్ట్ది ఇక్కడ స్టార్ట్ చేయబోతున్నారు. ఇక్కడ సెంట్రల్ అనమాట. సెంట్రల్ లక్నోలో మొదటిది స్టార్ట్ చేయబోతున్నారు సీడ్ పార్క్ని. మిగిలినవి తర్వాత స్ప్రెడ్ చేస్తామని చెప్తున్నారు అనమాట. దట్ ఇస్ అ పాయింట్. ఫస్ట్ది లక్నో. ఎన్ని మొత్తము 5 జోన్లు, 5 పార్కులు. ఎక్కడ? ఏ రాష్ట్రం? ఉత్తరప్రదేశ్. నెక్స్ట్కి వెళ్తున్నాను. అనురాగ్ భూషణ్
ఈ అనురాగ్ భూషణ్ ఐఏఎస్ ఆఫీసర్ 1995 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అనమాట. ఇతను కొత్త అంబాసిడర్గా స్వీడన్కి ఇతను నియమించడం జరిగిందనమాట. స్వీడన్కి అంబాసిడర్గా ఎంబసీకి అనమాట, ఎంబసీస్ ఉంటాయి కదా, ఆ ఎంబసీకి అంబాసిడర్గా నియమించడం జరిగిందనమాట. ఎవరు? అనురాగ్ భూషణ్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ ఆఫీసర్. సో మనకి స్వీడన్ గురించి కనుక మనం డిస్కస్ చేస్తే, భారతదేశ మనకి రాష్ట్రపతిగా చేసిన ప్రణబ్ ముఖర్జీ 2015లో స్వీడన్ని పర్యటించి వచ్చారనమాట. దాని తర్వాత స్వీడన్ రాజు కార్ల్ 16వ కార్ల్ అనమాట, కార్ల్ గుస్తఫ్ 2019లో భారతదేశంలో పర్యటించడం జరిగింది. మనకి స్వీడన్ తోటి చాలా సత్సంబంధాలు ఉన్నాయి, బిజినెస్ పరంగా, ట్రేడ్ పరంగా, అదే వాణిజ్యం పరంగా. సో మంచి భాగస్వామ్యం ఉంది మనకి. సో దానికి అనుగుణంగా ఇప్పుడు ఇతను స్వీడన్కి అంబాసిడర్గా తీసుకోవడం జరిగిందనమాట. హై కమిషనర్స్ ఉంటారు, అంబాసిడర్లు ఉంటారు. హై కమిషనర్లు, అంబాసిడర్లు. దీనికి డిఫరెన్స్ ఏంటి? అంబాసిడర్, హై కమిషనర్లని ఎవరిని అంటారు, అంబాసిడర్లని ఎవరిని అంటారో తెలుసుకోవాలి. అది నాకు కమెంట్ చేయండి, ఒక చిన్న వర్డ్ చేయండి. హై కమిషనర్కి అంబాసిడర్కి ఉన్న తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి? చాలా డిఫరెన్స్ ఉంది. అంబాసిడర్నే కొన్ని సందర్భాల్లో హై కమిషనర్స్ అంటారు. ఎప్పుడు అంటారు, ఏ సందర్భంలో అనేది ఒకసారి నాకు కమెంట్ చేయండి. ఇప్పుడు 2 క్వశ్చన్స్ కమెంట్ చేయమన్నా నేను, ఓకేనా? నెక్స్ట్ వన్కి వెళ్దాం. సంగ్రీ బీన్. ఈ సంగ్రీ బీన్ రాజస్థాన్కి చెందిన సోయా బీన్ మోడల్ అనమాట. దీనికి జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వచ్చిందనమాట, భౌగోళిక గుర్తింపునివ్వడం జరిగింది. సంగ్రీ బీన్, దాని పేరు సంగ్రీ అనమాట. ఏ రాష్ట్రానికి చెందిందని అడుగుతాడు, ఖచ్చితంగా ఏ రాష్ట్రానికి చెందిందని అడుగుతాడు. అది రాజస్థాన్కి థార్ ఎడారిలో పండే ఒక సోయా మోడల్ అనమాట. స్పెషల్గా అంటే అక్కడ ఉండే ఎడారి కాబట్టి ఆ కండిషన్స్కి పండే ఒక స్పెషల్ పంట. ఏ రాష్ట్రం? రాజస్థాన్లోని సోయా బీన్ అనమాట, సంగ్రీ బీన్ అంటారు, సంగ్రీ బీన్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్కి వెళ్దాం. బెలూచిస్తాన్లో మొదటి హిందూ మహిళ అసిస్టెంట్ కమిషనర్. బెలూచిస్తాన్ రీసెంట్గా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది అని విన్నాం. తర్వాత వాళ్ళ ఎంబసీని కూడా భారతదేశంలో మేము ఇంట్రడ్యూస్ చేస్తాం, మా రాయబార సంస్థని భారతదేశంలో మేము ప్రవేశపెట్టుకుంటామని కూడా చెప్పడం జరిగింది. మేము పాజిటివ్గా ఇండియాతోటి మంచి సత్సంబంధాలను మేము కంటిన్యూ చేయాలనుకుంటున్నామని కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ బెలూచిస్తాన్ రాజధాని ఏంటి అని అంటే క్వెటా అనమాట, క్వెటా. అయితే బెలూచిస్తాన్ అని ఎందుకు అంటోంది పాకిస్తాన్? బెలూచిస్తాన్ వదులుకోవడానికి సుముఖతగా లేదు, అంటే ఇంట్రెస్ట్గా లేదు. కానీ బెలూచిస్తాన్ స్వతంత్రంగా దేశంగా ప్రకటించుకుంది. ఎందుకు బెలూచిస్తాన్ అంటే దాదాపుగా 44% మొత్తం పాకిస్తాన్లో 44% దాకా బెలూచిస్తానే ఆక్యుపై చేస్తుంది. ఉన్న రాష్ట్రాలలో, అంటే పాకిస్తాన్లో ఉన్న రాష్ట్రాలలో బాగా వనరులు సమృద్ధిగా, తర్వాత రేర్ ఎర్త్ మెటల్స్ కూడా, అంటే లైక్ మనకి బంగారం కానీ, తర్వాత వెండి కానీ, ఇలాంటి మంచి మెటల్స్, మంచి మెటీరియల్స్ అన్నీ, ఖనిజాలన్నీ బాగా సమృద్ధిగా ఉన్న రాష్ట్రం ఏది అని అంటే బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్ విడిపోవడం అనేది ఖచ్చితంగా ఇబ్బందే ఎవరికి? పాకిస్తాన్కి. ఎనీవేస్, ఇప్పుడు ఇక్కడ ఈ బెలూచిస్తాన్లో ఒక హిందూ మహిళ అసిస్టెంట్ కమిషనర్గా ఎంపిక చేయడం జరిగిందనమాట. ఆవిడ పేరు కాశిష్ చౌదరి అసిస్టెంట్ కమిషనర్గా ఎన్నుకోవడం జరిగింది బెలూచిస్తాన్లో అనమాట. మనము బెలూచిస్తాన్ అనగానే బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గురించి విన్నాం. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. ఈ క్వెట్టా అనేది వచ్చినప్పటికీ రాజధాని అనమాట. ఈ బెలూచిస్తాన్ రాజధాని క్వెట్టా. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ ఎవరున్నారంటే సర్ఫరాజ్ బుష్టి ప్రస్తుత ముఖ్యమంత్రి అనమాట అక్కడ. తర్వాత రీసెంట్గా మనము ఈ బెలూచిస్తాన్ ఆర్మీ గురించి ఎక్కడ విన్నాము అని అంటే జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేశారు. జాఫర్ ఎక్స్ప్రెస్ అనే ఎక్స్ప్రెస్ని పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ వస్తున్న ఈ ఇస్లామాబాద్ నుంచి వస్తున్న ఈ ఎక్స్ప్రెస్ని వీళ్ళు ట్రైన్ని హైజాక్ చేశారు. ఎంతసేపటికి మనం బస్సు హైజాక్లు, విమాన హైజాక్లు చూసాం, కానీ ట్రైన్ హైజాక్ ఇదే ప్రపంచంలోనే మొదటిసారి అనమాట. ట్రైన్ని హైజాక్ చేసి బాగా పాకిస్తాన్ని ఇబ్బందులు పెట్టడం కూడా జరిగింది. ఎనీవేస్, వాళ్ళు మొన్న యుద్ధంలో కూడా భారతదేశానికి సపోర్ట్ ఇస్తూ పాకిస్తాన్కి అగెనిస్ట్గా ఫైట్ కూడా చేశారు వీళ్ళు. అది కాంటెక్స్ట్, ఓకేనా? సో ఎనీవేస్, ఇక్కడ వీళ్ళు ఈ జాఫర్ ఎక్స్ప్రెస్ని హైజాక్ చేసి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ పేరేంటి అంటే దర్రా ఈ బొలాన్ 2.0 అనమాట. వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఆపరేషన్ పేరు, ఇంపార్టెంట్ వన్ అది. తర్వాత బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎక్స్ప్రెస్ పేరేంటి? జాఫర్ ఎక్స్ప్రెస్. అది కూడా గుర్తుంచుకోవాల్సిన
అంశమే. ఆపరేషన్ దర్రా ఈ బులాన్ 1947లో మనకి 48లో పాకిస్తాన్ భారతదేశం నుంచి డివైడ్ అయినప్పుడు ఈ బెలూచిస్తాన్ పార్ట్ డివైడ్ అవ్వలేదన్నమాట. తర్వాత హోల్డ్ అవుతుంది. కానీ చాలా స్పెషల్ వన్. మనం ఒక స్పెషల్లో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఏది ఈ బెలూచిస్తాన్ గురించి. ఇప్పుడు సమయానుకూలత ఉండదు కాబట్టి అప్పుడు ఒక స్పెషల్ క్లాస్ కింద ఈ బెలూచిస్తాన్ గురించి మాట్లాడుకుందాం. నెక్స్ట్ వన్కి వెళ్దాం. ఇంకొక పాయింట్ ఇక్కడ మనం చూడొచ్చు. ఏంటి అని అంటే మనకి కరాచీ అంటే ఈ పాకిస్తాన్ నుంచి బెలూచిస్తాన్ విడిపోక ముందు మనీషా రొపేటా ఆవిడ ఎస్పీ అనమాట, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. హిందూ మహిళ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా విన్నాం మనం. ఆవిడ ఎవరంటే మనీషా రొపేటా, హిందూ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఎస్పీ. అప్పట్లో కరాచీలో ఫస్ట్ హిందూ మహిళా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గురించి విన్నాం మనం. ఇప్పుడు ఈవిడేంటి అని అంటే మహిళా అసిస్టెంట్ కమిషనర్. ఓకేనా, దట్స్ అ పార్ట్. నెక్స్ట్ వన్కి వెళ్దాం. 10 సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసా. ఈ బ్లూ రెసిడెన్సీ వీసా మనకి రీసెంట్గా అనౌన్స్ చేసింది ఎవరు అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ అనమాట. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఈ అరబ్ కంట్రీ ఈ 10 సంవత్సరాల బ్లూ రెసిడెన్సీ వీసాని అనౌన్స్ చేసింది. మనం దీనికి ముందు విన్నది ఏంటి అని అంటే అమెరికా గోల్డెన్ వీసా అనౌన్స్ చేసింది. దానికి కొంత డబ్బు కడితే మేము ఇక్కడ మా దేశంలో పర్మనెంట్గా ఉండనిస్తామని చెప్పారు, గొడవ అయింది. దాని తర్వాత మనకి వియత్నాం అనౌన్స్ చేసింది. వియత్నాము గోల్డెన్ వీసా అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఎందుకు అనంటే పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి, పర్యాటక ప్రదేశాలని విదేశీ పర్యాటకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని అట్రాక్ట్ చేయడానికి, బిజినెస్ అట్రాక్ట్ చేయడానికి హోల్డ్ చేసింది. ఇప్పుడు ఇది మూడోది ఏంటి అని అంటే బ్లూ వీసా ఏ కంట్రీ అంటాడు? బ్లూ వీసా యుఏఈ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఓకే, నెక్స్ట్ వన్కి వెళ్దాం. బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం. ఫ్యూయల్ కదా, బ్రిక్స్ ఇంధన మంత్రులు. ఇంధనము అంటే ఫ్యూయల్, ఆయిల్ కదా. సో మంత్రుల సమావేశం రీసెంట్గా మనకి ఈ సమావేశం 19th మేన జరిగిందనమాట. ఈ సమావేశం జరిగింది. దీనికి మనకి కనుక గమనిస్తే ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే మనం, సో శ్రీ మనోహర్ లాల్ హౌసింగ్ అండ్ అర్బన్ మినిస్టర్ అనమాట. సో ఇక్కడ ఈ పర్టికులర్ విజిట్లో మనకి బ్రెజిల్లో జరిగిందనమాట. ఎక్కడ జరిగింది అంటే బ్రెజిల్లో. బ్రిక్స్ ఇంధన మంత్రుల సమావేశం బ్రెజిల్లో జరిగింది. దానికి మన దేశం తరఫు నుంచి మనోహర్ లాల్ అటెండ్ అయ్యారు. సో అఫీషియల్ విజిట్ టు బ్రెజిల్ టు పార్టిసిపేట్ ఇన్ బ్రిక్స్ ఎనర్జీ మినిస్టర్స్ సమ్మిట్కి అటెండ్ అయ్యారు. ఎప్పుడు జరిగింది? 19th మే 2025 జరిగిన ఈ మీటింగ్కి మనోహర్ లాల్ ఖట్టార్ అటెండ్ అవ్వడం జరిగిందనమాట. అర్బన్ అండ్ హౌసింగ్ అర్బన్ మినిస్టర్, పవర్ హౌసింగ్ అర్బన్ మినిస్టర్, శక్తి పట్టణ మరియు గృహ వ్యవహారాల శాఖ మంత్రి. ఓకేనా, దట్ ఇస్ అ పాయింట్. దీనికి థీమ్ వచ్చేటప్పటికి ఈ పర్టికులర్ సమ్మిట్, ఈ మంత్రుల సమావేశానికి వీళ్ళు ఇచ్చిన థీమ్ ఏంటి అని అంటే ఎంపవరింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్లోబల్ గవర్నెన్స్. ఎంపవరింగ్ గ్లోబల్ సౌత్ కోఆపరేషన్ ఫర్ గ్లోబల్ సౌత్ అంటే సౌత్లో ఉన్న దక్షిణాన అంతర్జాతీయంగా దక్షిణాన ఉన్న దేశాల అందరూ ఒకటవ్వడం అనమాట. మీనింగ్ అది అంటే వాటిని సమృద్ధిగా తయారు చేయడం, వాటి మధ్య సహకారం. ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్ గ్లోబల్ గవర్నెన్స్. ఇన్క్లూజివ్ అండ్ సస్టైనబుల్, సమ్మిళిత. సస్టైనబుల్ అంటున్నాడు కదా, సస్టైనబుల్ అంటే ఎక్కువ రోజులు టర్న్ అవ్వడం అనేసి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటాం కదా మనం, సుస్థిరాభివృద్ధి అంటాం కదా. సుస్థిరమైన సమ్మిళితమైన అంతర్జాతీయ పరిపాలనను, గవర్నెన్స్ అంటే పరిపాలన, దాన్ని హోల్డ్ చేయాలి అనేది టార్గెట్ అనమాట. దట్ ఇస్ ద పాయింట్. ఎక్కడ జరిగింది? బ్రెజిల్లో జరిగింది. నెక్స్ట్ మనకి వెళ్దాం. ఆటోమోటివ్ మరియు వెపన్ సిస్టమ్ టెస్టింగ్ సెంటర్. దీన్ని మనకి చెన్నైలో ప్రవేశపెట్టారన్నమాట. చెన్నై, తమిళనాడులో. ఆటోమోటివ్ మరియు వెపన్ సిస్టమ్స్, ఆర్మరీకి సంబంధించింది అనమాట. అంటే మనకి యుద్ధ ఆయుధాలు అవి ఉంటాయి కదా, యుద్ధ ఆయుధాలు వీటికి సంబంధించిన ఈ ఆర్మరీ అనమాట. ఈ వెపన్ సిస్టమ్ టెస్టింగ్ సెంటర్ అంటే వెపన్స్ పనిచేస్తున్నాయా లేదా టెస్ట్ చేయడానికి అనమాట. ఈ టెస్టింగ్ సెంటర్ని మనకి ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు? చెన్నైలోని తమిళనాడులో డిఆర్డిఓ చైర్మన్, మనకి డిఆర్డిఓ చైర్మన్ ఉన్నారు కదా, డాక్టర్ సమీర్ వి కామత్. ఈయన దీన్ని ఇనాగరేట్ చేయడం జరిగిందనమాట. ఇనాగరేటెడ్ ఆటోమోటివ్ అండ్ వెపన్ సిస్టమ్స్ టెస్టింగ్ సెంటర్ ఇన్ చెన్నైలోని వెల్లనూర్ చెన్నై. దేశవాన్ అడుగుతాడు, ఎక్కడ అని అడుగుతాడు. వెల్లనూర్ చెన్నై అంటే ఆయుధాలని పనిచేస్తున్నాయా లేదా చెక్ చేసుకునే సెంటర్, టెస్టింగ్ సెంటర్ కదా. సిస్టమ్, వెపన్ సిస్టమ్ టెస్టింగ్ సెంటర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. సో సూపర్ బెట్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్, ఇది రుమేనియాలో జరిగింది మనకి. దీన్ని మనకి ప్రజ్ఞానంద రమేష్ బాబు కైవసం చేసుకున్నారన్నమాట.
రమేష్ బాబు ఒక స్పెషల్ పర్సన్ ఇతను. సూపర్ బెట్ చెస్ క్లాసిక్ టోర్నమెంట్ రొమేనియాలో జరిగింది 2025. దీని విన్నర్ ఎవరు అంటే ప్రజ్ఞానంద ఫ్రమ్ తమిళనాడు కదా, తమిళనాడు చెస్ ప్లేయర్, వెరీ ఫేమస్ ప్లేయర్. నెక్స్ట్ మనకి చూద్దాం లస్సా ఫీవర్. ఈ లస్సా ఫీవర్ అనేది ఒక రీసెంట్గా ఐడెంటిఫై చేసిన వ్యాధి అనమాట. ఇది ఎక్కడ అంటే పశ్చిమ ఆఫ్రికాలో దీన్ని గుర్తించడం జరిగిందనమాట. పశ్చిమ ఆఫ్రికాలో జనరల్గా ఇది వ్యాధి ఇన్ఫెక్ట్ అయిన ఎలుకల నుంచి వ్యాప్తి చెందుతుందనమాట. ఎలుకల నుండి వ్యాప్తి చెందే ఒక వ్యాధి. సో ఎక్కడ అంటే పశ్చిమ ఆఫ్రికా, గుర్తుంచుకోండి. లస్సా ఫీవర్ ఏంటిది? లస్సా ఫీవర్ ఖచ్చితంగా అడుగుతాడు, ఎక్కడ అని అడుగుతాడు. పశ్చిమ ఆఫ్రికా, వెస్ట్ ఆఫ్రికా. ఓకే, ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం అడిగిన 2 క్వశ్చన్లకి కమెంట్ చేయండి. చాలా నైస్గా పార్టిసిపేట్ చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. బాగా ఇలాగే ప్రాక్టీస్ చేయండి, యాక్టివ్గా ఉండండి. సో మనకు వస్తున్న అంశాలని నేను ఏవి మిస్ అవ్వకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఒక్కొక్క రోజు టర్న్ చేస్తున్నాను. కుదరని సందర్భాల్లో కొంచెం మోడరేట్గా వెళ్తున్నాను. సో 100% it is useful to you. Make use of this maximum extent. Okay, I wish you all the best. Thank you.